హెల్ప్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫోన్ కవర్ వేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా బుజ్జిదెల్లి పగిలిపోయి ఉండేది. బాలు, ఫోన్ లేవు, నేను మీ ఫోటోలు తీస్తాను. ఏంటి ఈరోజు కొత్తగా వచ్చి అడుగుతున్నావు? మీరిద్దరూ చూడ్డానికి చాలా బాగున్నారు. మీ ఇద్దరిని కలిపి ఫోటోలు తీయాలనిపించింది. అక్కర్లేదు, మేము సెల్ఫీలు తీసుకుంటాం, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈ బాలు చేతిలో నుంచి ఫోన్ కొట్టేయాలని ఎన్నిసార్లు చూస్తున్నా ఏదోలా తప్పించుకుంటున్నాడు. హే, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వక్కడ చూస్తున్నావు. వాళ్ళని చూడవే, మామూలుగా మన ఫ్రెండ్స్ కి నచ్చని వాళ్ళు మనకు కూడా నచ్చరు. కానీ నాకెందుకో వాళ్ళు రోజు రోజుకి తెగ నచ్చేస్తున్నారు. చూడు, ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉన్నారో. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఈ మధ్య నువ్వు ఆ బాలుని తెగ పొగిడేస్తున్నావు. పెళ్లి చేసుకుంటావా ఏంటి? చిచ్చి, వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అలా తప్పుగా మాట్లాడకూడదు. బాలు మీనాల మధ్యకి ఎవరు రాకూడదు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బెస్ట్ కపుల్. మా పరివార్ అవార్డ్స్ ఇస్తే బెస్ట్ కపుల్ అవార్డ్ ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ వస్తుంది. అవార్డ్ సంగతి తర్వాత. ముందతని ఫోన్లో ఉన్న వీడియో ఎలా తీసుకోవాలో ఆలోచించు. వచ్చినప్పటి నుంచి వాళ్ళిలా ఉన్నారు, అలా ఉన్నారు అని నా బుర్ర తింటున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? నువ్వు ఫోన్ తీసుకుంటావని నీకోసం అక్కడే ఉంటారు. మరి నువ్వు రావే, వాళ్ళెక్కడున్నారో వెతకాలి. హలో సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. రండి రండి సార్. వెల్కమ్ సార్, ప్లీజ్. హీ ఈజ్ మనోజ్, ప్రభావతి ఫర్నిచర్ షోరూమ్ ఓనర్. ఈయనే ముంబై ముఖేష్. హాయ్ సార్. హలో. హలో మనోజ్, ఐఎమ్ ముఖేష్. మీ గురించి చాలా విన్నాను మనోజ్. ఎంత చిన్న వయసులోనే బిజినెస్ ని బాగా డెవలప్ చేశారంట కదా. నైస్. ఈ సెలబ్రేషన్స్ కి మీరు చీఫ్ గెస్ట్ గా రావడం నిజంగా మా అదృష్టం సార్. ఇవాళ మా ఫస్ట్ యానివర్సరీ మాత్రమే కాదు, షోరూమ్ స్టార్ట్ చేసి 100 days అయింది. అది కూడా కలిపే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎస్, నేను బిజినెస్ ఇవ్వాలంటే ఆ బిజినెస్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తుంటాను. ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి కదా. ఇట్స్ ఓకే సార్, మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా మా ఎఫిషియన్సీ ఉంటుంది. హీ ఈజ్ వెరీ జీనియస్ సార్, చాలా డిగ్రీలు ఉన్నాయి. ఎస్ సార్, విజిటింగ్ కార్డులో నాకున్న డిగ్రీలు ప్రింట్ చేయాలంటే 1 side సరిపోదు. డిగ్రీలతో పాటు బిజినెస్ స్కిల్స్ కూడా ముఖ్యమే కదా. మై వైఫ్ రోహిణి. హలో సార్. నమస్తే. ఇండియాలోని మెయిన్ సిటీస్లో బ్యూటీ పార్లర్స్ ఫ్రాంచైజీకి తీసుకొని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓ రియల్లీ, దట్స్ ఎ గ్రేట్ థింగ్. గెటప్ రిచ్గా ఉన్నా ఒరిజినాలిటీ మాత్రం ఎక్కడికి పోలేదు. సార్ ప్లీజ్. యా, పదండి. ఆపండి. ఎందుకు? ఫోటోలు దిక్కూడదు. దిగితే ఎవడైనా ఊరేసుకొని చేస్తాడా? డిగ్నిటీ తగ్గుతుంది. ఎవరిది? మనోజ్ది. వాడి డిగ్నిటీ గురించి నువ్వే చెప్తున్నావా? పార్కులో పల్లీలు పంచుకొని తిన్నది నువ్వే కదా. అది వేరు, ఇది వేరు. మీకు ఈ రిచ్ గెటప్ వేసిన పర్పస్ పూర్తయ్యేదాకా మీరు బాగా రిచ్ కిడ్స్ లాగా, గొప్ప బిజినెస్ మ్యాన్స్ లాగా కనిపించడానికి ట్రై చేయాలి. యాండి, మన వల్ల కాస్తైనా రోహిణికి మీ అన్నయ్యకి మంచి జరిగితే మంచిదే కదా. అతనేనా ముంబై నుంచి వచ్చింది? ఎస్, ముంబై ముఖేష్ అంటే అతనే. మనోజ్ బిజినెస్ స్కిల్స్ ని చెక్ చేయడమే కాదు, ఫ్యామిలీలో కూడా బిజినెస్ లెగసీని చెక్ చేయడానికే ఆయన ఈ ఫంక్షన్కి వచ్చాడు. వస్తానుండండి. He's my dad Satyam. నమస్కారం. Retired government నమస్తే. employee. మీరు డ్రైవర్ అయ్యుండి 3 కొడుకుల్ని బిజినెస్ మ్యాన్స్ ని చేసినందుకు నిజంగా గర్వపడాలి. ఎవరి గురించి చెప్తున్నాడు? సత్యం, సత్యం అంటే నువ్వే కదా సత్యం. అది కాదు పబ్బి. సర్లే ఊరుకోండి.
మీ గురించి చెప్తున్నాడు అనుకుంటా. థ్యాంక్ యూ. మీరే వాళ్ళకి బిజినెస్ స్ట్రాటజీని నేర్పించారా? అంటే నాన్న, అది కాదండి. అక్కడ ఎవరో పిలుస్తున్నారు చూడు. ఎవరు? అదిగో అక్కడ పిలుస్తున్నారు, అటు చూడు. వెళ్ళానా? ఇప్పుడే వస్తానండి. అమ్మా ఇట్రా. మా మదర్ ప్రభావతి. నమస్కారం సార్. యాక్చువల్ గా మా ఫర్నిచర్ షాప్ కి తన పేరే పెట్టుకున్నాను. రియల్లీ గ్రేట్ మిస్టర్ మనోజ్. యునో మై మదర్ ఇస్ అ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. డాన్స్ అకాడమీ రన్ చేస్తుంది. సో కళాకారుల ఫ్యామిలీ కూడానా? హ్మ్. ఆ, अम्मा आपको देखने के बाद बहुत खुश हो गया अम्मा. शुक्रिया. ఆ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రండి సార్ ప్లీజ్. బొకేలో ఉపయోగించే పూల పేర్లు బట్టి పట్టావు వదనా? ఓ రోజ్, మ్యారేజ్ గోల్డ్, వదన మ్యారేజ్ గోల్డ్ కాదు, మ్యారీ గోల్డ్. మ్యారీ గోల్డ్, లోటస్, టూటో, టాయిలెట్, డాంకీ స్కేట్. ఓ మై గాడ్, మొత్తం మర్చిపోయావు మీనా. ఆ మాత్రం గుర్తుపెట్టుకోకపోతే ఎలా? మనకు అసలే అబద్ధాలు ఆడటం రాదు. ఎలా వదినా? ఇప్పుడు అతను ఏదైనా అడిగితే దొరికిపోతామేమో. డోంట్ వరీ మిస్టర్ రవి, జస్ట్ జోక్ చేశాను. రోజ్, మ్యారీగోల్డ్, లావెండర్, ఆర్చిడ్స్, ట్యూలిప్స్, లిల్లీ, లోటస్, వైలెట్స్, హైబిస్కస్. ఓకేనా? ఓ మై గాడు, ఎంత బాగా గడగడా చెప్పావు మీనా. ఇట్స్ మై ఫస్ట్ యంగర్ బ్రదర్ బాలు. హలో. హలో. మీరు మూవీస్ లో హీరోగా చేస్తున్నారా? నో సార్, ట్రావెల్ ఏజెన్సీ రన్ చేస్తున్నాడు. ఎస్ 40 కార్స్ ఉన్నాయి నాకు. అబ్బా, ఇంకా రాబోయే ఇయర్లో 30 కార్స్ కొనబోతున్నాం. గ్రేట్. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు కొటేషన్ ఇచ్చి రొటేషన్ చేద్దామని ఇరిటేషన్ చేస్తున్నాయి. తొందరలోనే బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మర్చిపోయాను, పోయిన వారమే ఫారెన్ ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చాను. చైనా రాయబారి బిజినెస్ చేద్దాం రమ్మని గట్టిగానే పిలుస్తున్నాడు. చైనా భాష రాదని ఊరుకున్నాను. నీకు బిజినెస్ లో ఎవరు ఆదర్శం? ఇంకెవరు, మా బ్రదర్ మనోజ్. మామూలుగా సంపాదిస్తాడా? 2 చేతులా సంపాదిస్తాడు. 40 లక్షలతో మొదలు పెట్టాడు. తర్వాత పార్క్స్, టెంపుల్స్ ఎన్ని కట్టించాడో తెలుసా? షీఈ్ మై బ్రదర్స్ వైఫ్ మీనా. నమస్కార్. మీరు కూడా బిజినెస్ చేస్తున్నట్టు తెలిసింది. ఎస్ 20-50 ఎకరాల్లో పూల తోటలున్నాయి. 20-50? ఎవరూ లెక్క పెట్టలేదు సార్. ఐ సీ. పూలన్నీ మేము ఫారెన్ కి పంపిస్తూ ఉంటాం. ఏ కంట్రీకి? మలేషియా. ఓ, దట్స్ నైస్. నాకు పూలంటే ఇష్టం. రేపు నేను ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను. అప్పుడు పూలు కావాలి. ఏ రకం కావాలి? చామంతుల, బంతిపూల, మల్లెపూల? ఆ? అదే బొకే ఫ్లవర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. రోజ్, మ్యారీగోల్డ్, లావెండర్, ఆర్చిడ్స్, లిల్లీ, లోటస్, ట్యూలిప్స్, వైలెట్స్, హైబిస్కస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. టెంపుల్ కదా, బొకేలోతు. నాకు రాధాకృష్ణులకు పూలమాలలు కావాలి. అలాగే కట్టేస్తాను, పంపిస్తాను. ఓహో. మై సెకండ్ యంగర్ బ్రదర్ రవి. హలో సార్. హోటల్స్ బిజినెస్ లో ఉంటాడు. హైదరాబాద్, బెంగళూరు, నాగ్పూర్ లాంటి సిటీస్ లో హోటల్స్ కట్టించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇంత చిన్న ఏజ్ లో హోటల్ బిజినెస్ రంగంలోకి ఎలా వచ్చారు? ఇతను షెఫ్ కదా. మంచి షెఫ్ ఉంటేనే హోటల్స్ బాగా నడుస్తాయి కదా. నేను ప్రతిదీ టేస్ట్ చేశాకే సర్వీస్ స్టార్ట్ చేయమంటాను. తనెవరు? नमस्कार, मेरा नाम श्रुति. रवि मेरा पति है. आप जैसा इंसान को देख के मेरा परिवार पूरा खुशी हो गया. మై ప్లెజర్. మీకు హిందీ కూడా వచ్చా? हाँ या, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ని. రియల్లీ? హైదరాబాద్ లో, వైజాగ్ లో కూడా 2 డబ్బింగ్ స్టూడియోస్ ఉన్నాయి. రియలీ? हाँ
ఎస్ ఎస్ 2 డబ్బింగ్ స్టూడియోస్ ఉన్నాయి. మనోజ్ కేక్ కట్ చేద్దామా? పదండి సార్ రండి. రండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే పరిచయం కదా, మనోజ్ ఫాదర్ మోటివేషనల్ స్పీచ్ వినాలనుంది. ఓఎస్, ఇలా ఇవ్వండి సార్, మాట్లాడండి నాన్న. నేనే మాట్లాడతాన్రా. మాలాంటి వాళ్ళందరికీ ఏదైనా ఒక సందేశం ఇవ్వండి. అయ్యో, అంత పెద్ద మాటలెందుకులేండి. అందరికీ నమస్కారం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు. జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి అని ఒక శతక పద్యం చిన్నప్పుడు చదువుకున్నాను. అప్పట్లో అర్థం తెలీదు. నేను చిన్నప్పుడు ఫస్ట్ క్లాసులో మార్కులు తెచ్చుకున్న రోజు మా నాన్నని పిలిచి మా మాస్టారు మెచ్చుకున్నప్పుడు ఆయన కళ్లల్లో ఆ పుత్రోత్సాహాన్ని చూశాను. కొడుకులు ఒక్కరున్నారా ముగ్గురున్నారా అనేది ముఖ్యం కాదు. తండ్రి కొడుకులకు ఆస్తి సమానంగానే పంచాలి, ప్రేమ సమానంగానే పంచాలి, విలువలతో పెంచాలి. అప్పుడే ఆ పెంపకానికొక విలువ. ఆ తండ్రి దగ్గర నేర్చుకున్న సంస్కారంతో వాళ్ళు ప్రయోజకులైతే ఆ తండ్రి కష్టానికో విలువ. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ఈ జంటకు నా ఆశీస్సులు. సంతాన ప్రాప్తిరస్తు. అంతేకాదు, ఈరోజు ప్రభావతికి నిండు 100 రోజులు నిండిన రోజు. పిల్లా పాపలతో ఎలాగూ వర్ధిల్లింది. బల్లా కుర్చీలతో ప్రభావతి ఫర్నిచర్స్ వర్ధిల్లాలని కోరుకోండి. వదినా, తర్వాత నువ్వే మాట్లాడు. డాన్స్ అకాడమీ ఓనర్. అకాడమీ ఏంటి, అకాడమీ. ఓ సరే సరే, నువ్వు వెళ్ళి మాట్లాడు. సార్, మీరు మాట్లాడండి సార్. జస్ట్ ఊరికే కదా. అవునవును, అర్థమైంది వాడికి. అందరికీ నమస్కారం. మనోజ్ గారి ఫాదర్ స్పీచ్ నిజంగా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. కుటుంబం మొత్తం కోఆపరేట్ చేస్తేనే మనుషులు ఎదుగుతారు. అది ఈ ఫ్యామిలీని చూస్తేనే అర్థమవుతోంది. అయ్యయ్యో అయ్యయ్యో, అందరం అబద్ధాలాడి వాడిని మంచోడిని చేస్తున్నామే. వన్ మోర్ థింగ్, యాక్చువల్గా ఈవినింగ్ వరకు వెయిట్ చేసి అప్పుడు మనోజ్కి డీలర్షిప్ ఇవ్వాలనుకున్నాను. కానీ ఈ ఫంక్షన్ని చూశాక, ఈ ఫ్యామిలీని చూశాక ఇంతకంటే మంచి టైం లేదని ఈ స్టేట్ డీలర్షిప్ ఇస్తున్నాను. చూసావా నాట్యావతి, ఇదంతా నేను మీనా సపోర్ట్ చేయడం వల్లే. థ్యాంక్ యూ సార్. నీ కళ నిజమైంది వదినా. నా కొడుకు పెద్ద వ్యాపారవేత్త అవుతాడని ఎప్పుడో చెప్పాను. అడు చూడు, ఆవిడ మొహంలో ఆనందం కోసమే నేను నటించడానికి ఒప్పుకున్నాను. నేను మాత్రం ఈ మేకప్ కోసం ఒప్పుకున్నానా? నేను అత్తయ్య మావయ్య సంతోషపడతారని ఒప్పుకున్నాను. అమ్మా, ఒకసారి నాన్న పక్కకి రా. వ్యాపారంలో దీర్ఘాయుష్మాన్ లాభాదేవి ప్రాప్తిరస్తూ. బాటిలా? అవును. బాటిలా? ఆ. మరి బాటిల్ని పట్టుకునే పద్ధతి ఇదేనా? నీ చేయి దీని కింద పెట్ట. ఇక్కడ బాటిల్ని గాజు బొమ్మ కంటే జాగ్రత్తగా పట్టుకోవాలి. సరుకుని గౌరవించాలి. అలాగే. ఎక్కడి నుంచి తెస్తున్నావు ఏంటి?
ఫారిన్ బ్రాండ్ బాసు. ఫ్రెండ్ వస్తుంటే తెప్పించాను. అవునా? ఆ ఫారిన్ సరుకు తాగితే ఈ గుండెల్లో మంట, కడుపొబ్బరం ఇలాంటివి ఏవి ఉండవంటారు, నిజమేనా? అవును బాసు, స్మూత్ గా ఎక్కేస్తుంది. నువ్వు తాగినట్టు నీకు కూడా తెలీదు. స్టడీగా ఉండొచ్చు. మరి స్మెల్ స్మెల్? అబ్బే, వాటర్ తాగినట్టే ఉంటుంది. దీని లెక్క, దీని కిక్కు వేరేలే. మందు బాబులకే బాబువి. నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? అవన్నీ ఒకప్పుడు బాసు, ఇప్పుడు బాలు మారిపోయాడు. అవునా? మార్పు మంచిదే కాని ఒక పెగ్గేస్తావా ఏంటి? ఆ, వద్దులే, ఇంకెప్పుడైనా చూద్దాం. ఏ, ఎందుకని? అదా, అది ఆ, ఈరోజు వ్రతం చేస్తున్నాంలే. ఓ, అబద్ధాలు చెప్పకు భయ్యా. మీ ఆవిడ ఈరోజు తాగొద్దని చెప్పింది కదా. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పావు భయ్యా? పార్టీకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి భార్య తన భర్తతో చెప్పే మాట ఇదే. అంతెందుకు, నా భార్య కూడా మా ఇంటి దగ్గర నేను బయలుదేరేటప్పుడు నాకిదే మాట చెప్పింది. కాని బాధ్యత గల దేశ పౌరులుగా ఖజానాని నింపడం మన ధర్మం. లేదంటే బార్లు డోర్లు మూసుకోవు, ఓపెనర్లు ఓపెనింగ్ లేక డల్ అయిపోవు. అలా చేస్తే ఎంత పెద్ద పాపం. అమ్మో. అవునవును, చాలా పెద్ద పాపం. నాకు తాగాలని ఉంది, కానీ ఏం చేయలేం. ఏం చేయలేమంటారండి భయ్యా? వచ్చేయండి, వేసేద్దాం. సరే, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు వీటిని? లోపల సెటప్లోకి. అవునా? ఆ, సరే, నువ్వు మెల్లగా లోపలికి వెళ్ళు. అవకాశం ఉంటే వెళ్లే లోపు నేను వస్తాను. ఓకే, వచ్చేయి. మీరిక్కడున్నారా? ఏంటి మీనా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు, స్టేజ్ బాగుంది కదా, ఇప్పుడే అలా వెళ్ళొస్తాను. నేను వచ్చాక బయలుదేరదాం. ఏమైంది మనిషికి? కంగారుగా ఉన్నారు. భోజనాలు బాగున్నాయి వదినా. మరేమనుకున్నావు? మనోజ్, రోహిణి ఎంత బాగా ఖర్చు పెట్టారో అర్థమవుతోందా? భోజనాలకు కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టినట్టున్నాడు. వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. ఇంకా బస్సు డ్రైవర్ కొడుకులాగే కనబడుతున్నాడా? బస్సు డ్రైవర్ చదివిస్తేనే కొడుకింతటి వాడయ్యాడు. నువ్వేంటి విమానం డ్రైవర్ భార్యవా? నువ్వు కూడా బస్సు డ్రైవర్ భార్యవే. రాజును చూసిన కళ్లతో మొగుడు చూస్తే మొట్టికే వేయాలనిపిస్తుందంటే ఇదే. ఇంకా ఇక్కడే ఉంటే ఈ అందగతికి ఈ బస్ డ్రైవర్ ఇంకా చీప్ గా కనిపించే ప్రమాదం ఉంది. వెళదాం పదమ్మా. ఆగండి, ఐస్ క్రీం పంపిస్తానన్నాడు. పార్టీ వల్ల మనోజ్కి లాభం కలుగుతుందేమో గాని నీకు నష్టం కలిగేలా ఉందే. ఏమైంది? బాలు మీనా వెళ్తున్నారు. బాలు తాగితే ఫోన్ కొట్టేయాలని ప్లాన్ చేసావు కదా. అవునే, ఎలా ఆపాలి? ఏరి వాళ్ళు అక్కడున్నారు. పద. ఇంకా ఇక్కడెందుకు ప్రభా, బయలుదేరదాం. మీరుండండి ఒక నిమిషం. వెళ్దామా? నువ్వెలా వస్తావురా? ఇంకా ఇక్కడ ఉండేందుకు నాన్న? ముంబై నుంచి వచ్చిన పెద్ద ఆయన మీ అన్నదమ్ముల్లో యూనిటీ లేదనుకుంటాడేమో. వీడి నోరసలే మంచిది కాదు. వీడు రావడమే మంచిది. లేదు లేదు, మనోజ్కి అండగా ఉండాల్సిందే. రే బాలు, నువ్వుండ్రా. ఇదిగో, వీడు తాగకుండా వాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. పర్వాలేదు, ఆయన నా మాట ఎప్పుడూ కాదనరు. మీరు తాగడు వాగడు. మీకు మాటిస్తున్నాను, సరేనా? సరే అమ్మా, మనం వెళ్దామా ఇక? ఎంత గౌరవంగా అయితే ఫంక్షన్కి వచ్చారో అంతే గౌరవంగా ఇంటికి రావాలి. వస్తాంరా. ఇద్దరిని పార్టీ అయ్యేంత వరకు ఉండమన్నారు కానీ తాగొద్దని చెప్పారు కదే. తెలియకుండానే మా మావయ్య మంచి పని చేశారు. కాకపోతే బాలు నుంచి మీనాని విడిగా తీసుకెళ్లి తాగేలా ప్లాన్ చేస్తే మనం ఫోన్ కొట్టేయొచ్చు. పోస్ట్ ఎక్కడ? మనోజ్ని పిలవండి. ఇప్పుడే పిలుస్తాను సార్. మనోజ్, నువ్వెక్కడున్నావు? ఎక్కడ? ముఖేష్ సార్ అర్జెంటుగా రమ్మంటున్నారు. సార్ వస్తున్నాడు సార్. ఓకే. సార్, పిలిచారా?
ఇలా ఇన్సల్ట్ చేస్తారనుకోలేదు. సార్ పార్టీకి పిలిచి ఇలా ఇన్సల్ట్ చేస్తారనుకోలేదు. హోస్ట్ మీరు, గెస్ట్ని చూసుకునే పద్ధతి ఇదేనా? అయ్యో, నేనేం పొరపాటు చేశాను సార్? పార్టీ కల్చర్ తెలీదా? బిజినెస్ పార్టీల్లో సోషల్గా ఎలా మూవ్ కావాలో తెలీదా? మణికంఠ, సార్ నేను వెళ్తున్నాను. సార్ 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 వద్దు సార్. మీకు మర్యాదల్లో ఏ లోటు జరిగిందో చెప్తే కరెక్ట్ చేసుకుంటాను సార్. మా కంపెనీ ఇవ్వాలి. హోస్ట్ కూడా పెగ్ వేస్తూ గెస్ట్కి చీర్స్ కొట్టడమే పార్టీ కల్చర్, పార్టీ మేనర్స్. పెగ్గా? మీ వల్ల కాదా? సారీ సార్. ఓకే సార్ ఓకే, సార్ డీల్ క్యాన్సల్, ప్లీజ్ సార్. డీలర్షిప్ సార్, క్యాన్సల్. సార్ సార్ అలా సార్ అనకండి సార్. కంపెనీ ఇస్తాను సార్. మీరు ఎన్ని పెగ్స్ వేస్తే అన్ని తాగుతాను సార్. గుడ్. మణికంఠ, మనోజ్కి పెగ్ ఫిక్స్ చేయి. ఓకే సార్. సార్ Cheers.